హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేబీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను అనమాట. ఈరోజు నేను పిల్లలైతే ఇప్పుడే స్కూల్ నుంచి తీసుకొని వచ్చిన. ఫుల్ వర్షం పడుతుంది అనమాట. బయటికి వెళ్ళి ఏమైనా తీసుకొద్దాం అనుకున్నా ఈ మధ్య బయట ఫుడ్స్ కొంచెం అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట పిల్లలకి. ఎందుకోసం అంటే మనం ఇంట్లో చేసుకుంటే ఏదైనా బాగుంటుంది కదా అనేది నా ఉద్దేశం. ఈరోజు మా పిల్లల కోసం అయితే పాస్తా వేద్దామని ఫిక్స్ అయిపోయినా. ముందుగా అయితే పాస్తా కడిగి కుక్కర్లో అయితే వేస్తున్నా. ఏ తిన్నా బయట అది తినకూడదు, ఇది తినకూడదు. ఏం తినాలండి? కరెక్ట్గా ఏమొస్తున్నాయో చెప్పండి. తినే బియ్యం కానించి తినే పండ్ల దగ్గర నుంచి ప్రతిదీ మందులే. మందులు లేనిదైతే ప్రజెంట్ ఏమీ లేదు కదా. ఇదిగోండి కడిగి ఇందులో వేసాను. దీనికి చెంబు నీళ్ళు అయితే వేసిన. ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ అయితే వేయాలన్నమాట. ఇదిగోండి నేనైతే ఇంత ఉప్పు అయితే వేసిన. ఇప్పుడు ఇవి ఒక్క విజిల్ అయితే రావాలి. వీటికి పెడదాం. ఇదిగోండి గ్యాస్ మీద పెట్టేసి ఒక్క విజిల్ అయితే పెట్టినా. అదే కుక్కర్ మూత అయినా విజిల్. ఇదిగోండి ఇప్పుడు ఇది ఒక విజిల్ అయితే రావాలన్నమాట. ఇంకా మనం ఒక విజిల్ వచ్చిన తర్వాత ఒక్క విజిలే పెట్టాలి. ఎక్కువ పెట్టాలనుకోండి మెత్తగా స్మాష్ అయిపోతాయి అనమాట ఆ పాస్తా మొత్తం మక్రోని. కాబట్టి ఒక విజిల్ అయితే రావాలి. బయట ఏమవుతుందంటే తీసుకొని రావచ్చు. ఇంతకుముందు అంతా బయట తీసుకొని వచ్చేదాన్ని, కానీ ఎందుకు ఈ మధ్య నేనే చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. బయట ఏమవుతుందంటే వాళ్ళు వేరే ఎప్పుడెప్పుడో ఆయిల్ ఉంటుంది, ఏవేవో వాడుతున్నారు కదా ఫుడ్. వాళ్ళందరూ కలర్ కలుపుతారు. అందుకని అదేదో మన ఇంట్లో వేసుకుంటుంటే కొంచెమైనా నీట్గా ఉంటుంది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు అది ఉడికేలోపు నేను పాస్తాకి ఏం కావాలంటే మా పిల్లలు కారం ఎక్కుతుంది కాబట్టి ఒక్క పచ్చిమిర్చి కోస్తా, ఒక సగం ఉల్లిపాయ అయితే కోస్తా అనమాట. ఇప్పుడైతే పాస్తా ఒక విజిల్ అయితే వచ్చింది. విజిల్ తీసేసి మొత్తం అంతా తీసేసుకుంటా అనమాట. పాస్తా మొత్తము వాటర్ ఎక్కువ అయిపోయింది, అందుకే ఇట్లా వస్తుంది. ఒక్కటే విజిల్ అండి. ఎక్కువ విజిల్ పెట్టుకున్నాం అనుకోండి పాస్తా మొత్తం ఏమవుతుందంటే మెత్తగా స్మాష్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఒక్క విజిల్ పెట్టుకోవాలి. అది ఉడికేటప్పుడు నేను ఏం చేసాను అంటే ఇక్కడ టమాటాలు చూడండి, ఇదిగోండి టమాటా ముక్కలు, 2 టమాటాలు, ఒక పచ్చిమిర్చి, సగం ఉల్లిపాయ, ఇది కరివేపాకు, ఇవన్నీ కోసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇవి తీసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ పాస్తా ఉడికింది కదా, ఇదంతా ఇంత కేసేసుకుంటుంది, మెత్త అయిపోయింది ఇది. అంతే ఇట్లా దీంట్లోకి వేసుకొని దీంట్లోనే కొంచెం చల్లనీళ్ళు వేస్తే ఈ పాస్తా అనేది మెత్తగా లేకుండా కొంచెం నీట్గా వస్తుంది అనమాట. మరి ఇట్లా తీసిన తర్వాత దీంట్లో ఇట్లా కొంచెం చల్లనీళ్ళు వేయాలి. అంతా చల్లబడుతుంది. కాసేపు పక్కన పెట్టుకున్నాక నెక్స్ట్ పాస్తాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, పాస్తాని అయితే ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను అనమాట. చూడండి ఇలా వచ్చేసింది పాస్తా మొత్తము. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి అయితే పెట్టినాను. పిల్లలకి ఈవినింగ్ టైం మంచి స్నాక్స్ ఐటమ్ అనమాట. చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలు. ఇదిగోండి ఇందులో అయితే ఆయిల్ వేసిన. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాలి. కొందరైతే ఇందులో తిరమాత గింజలు అయితే వేసుకుంటారు. నేనైతే వేయను అనమాట, నాకు ఇష్టం ఉండదు తిరమాత గింజలు. అందుకని నేనైతే తిరమాత గింజలు అయితే ఇప్పుడు వేయటం లేదు. ముందు చెప్పాను కదండి, 2
రెండు టమాటా అయితే చిన్న చిన్న ముక్కలు అయితే కోసి పెట్టినా. ఇది సగం ఉల్లిపాయ అంటే పెద్ద ఉల్లిపాయ అనమాట, అందుకు సగం కోసిన. ఇది ఒక్క పచ్చిమిర్చి ఇలా ముక్కలు కోసిన. ఇది కరివేపాకు రెమ్మలు. ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కింది, చిటపట సౌండ్ వస్తుంది కదా. ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసిన. ఫస్ట్ కొంచెం ఫ్రై అవ్వాలి ఇది లైట్గా, ఎక్కువ బ్రౌన్ కలర్ దాకా ఏం అవసరం లేదు. ఎందుకోసం అంటే ఇది మనం పాస్తాలో కలుపుకొని తినేస్తాం కాబట్టి మరీ బ్రౌన్ కలర్ వస్తే బాగుండవు అనమాట ఉల్లిపాయలు, అందుకని. ఇప్పుడు టమాటా ముక్కలు వేసేస్తున్నా. ఇవి కూడా కొద్దిసేపు అలా ఫ్రై చేస్తున్నా. కొంచెం మగ్గని టమాటాని కొంచెం మెత్తబడాలన్నమాట. జస్ట్ అలా ఒక 10 seconds అట్లా మూత పెట్టేస్తే చాలన్నమాట. జస్ట్ కొద్దిసేపు, ఎక్కువసేపు కూడా ఏం అవసరం లేదు. కొంచెం టమాటా తొందరగా మెత్తబడింది కదా. ఇదండి ఇలా వేసేసాం కదా. ఇప్పుడు కరివేపాకు వేసేసుకున్నా. వేసి మొత్తం అంతా ఇలా కలుపుకున్నా. ఇప్పుడు ఈ పాస్తా ఉంది కదండి, ఈ మక్రోని, ఉడకబెట్టిన మక్రోని అంతా ఇందులో వేసేసుకోవాలన్నమాట. మంట మాత్రం ఫ్లేమ్లో పెట్టుకొని, అంటే చిన్న మంటలో పెట్టుకొని ఇవన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఏం వేస్తున్నా అంటే కొద్దిగా చిల్లీ సాస్ అండి. చూడండి, చిల్లీ సాస్ కొద్దిగా వేసా. అలాగే కొద్దిగా సోయా సాస్ అన్నమాట. కొద్దిగా సోయా సాస్ వేస్తే ఇందులో ఒకవేళ మీకు కొంచెం స్పైసీగా కావాలంటే ఇందులో గరం మసాలా వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు నేనైతే పాస్తా మసాలా మనకు బయట అయితే దొరుకుతుందండి, ఇలా ప్యాకెట్లలో అయితే దొరుకుతుంది అనమాట. ఇది 10 rupees ప్యాకెట్. నేను ఇప్పుడు ఈ పాస్తాకి అయితే ఒక ప్యాకెట్ అయితే వేస్తున్నాను అనమాట. ఒక ప్యాకెట్ అయితే వేసిన. ఇప్పుడు మొత్తం అంతా కలుపుకోవడం ఈ పాస్తా. వావ్, పాస్తా చూడండి ఎంత బాగుందో కదా. కలర్ఫుల్గా వచ్చేసింది అప్పుడే మన పాస్తా. టేస్టీగా ఉంటుందండి, నిజంగా చాలా బాగుంటుంది. పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చంగానే ఇలా చేసి పెట్టారనుకోండి, కాసేపు తినేసి బాగా ఆడుకుంటారు అనమాట పిల్లలు కూడా. మనం బయట నుంచి తెచ్చే వాటికంటే ఇలా పిల్లలకి చేసి పెడితే మన ఇంట్లో చేసినట్టు ఉంటుంది, వాళ్ళు ఇష్టంగా తింటారండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఇలాంటి ఈవినింగ్ స్నాక్స్ అయితే చాలానే నాకు తెలుసు, అవన్నీ మీకు నేర్పించడానికి అయితే ట్రై చేస్తాను. జస్ట్ అండి 5 నిమిషాల్లో మనకి పాస్తా అయితే ఈజీగా అయిపోయింది అనమాట. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్న మసాలాని బట్టి అంటే కొంచెమే, ఆల్రెడీ మనం పాస్తాలో వేసినాం కదా కాబట్టి లైట్గా చూడండి, నేను లైట్గా వేసాను అనమాట. సాల్ట్ కూడా ఎక్కువ అయితే అస్సలు వేయలేదు, లైట్గా వేసాను. కారం అవి అయితే ఏం వేయలేదు, ఎందుకోసం అంటే పిల్లలు తింటారు కదా. ఆల్రెడీ గరం మసాలాలో కొంచెం కారంగా ఉంటుంది, అంటే పిల్లలు తినేలాగా ఉంటుంది అనమాట. అందుకని కారం అయితే ఏమి యాడ్ చేయలేదు ఇందులో. ఇప్పుడు జస్ట్ అలా మనము ఒక 15 సెకండ్లు ఇలా మూత అయితే పెట్టేద్దాం. చాలా బాగుంటుందండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. పాస్తా ఇప్పుడైతే అంటే ఎందుకు మూత పెట్టామంటే ఇప్పుడు మనం మసాలా వేసాం కదా, అదంతా పాస్తాకి బాగా పట్టిద్ది అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసేపండి నేను అవి. ఓకే.
మా పిల్లలు అప్పుడే ఎదురు చూస్తూ ఉన్నారు, అమ్మ పాస్తా రెడీనా అని. ఇదిగోండి పాస్తా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కమ్మటి వాసన అయితే వస్తుంది. మమ్మీ తొందరగా చేసి పెట్టు. ఇస్తున్నా అయిపోయింది. ఇక్కడ నేను గ్యాస్ అయితే బంద్ చేసేస్తున్నా. ఇదిగోండి ఈ పాస్తాలోకి కాంబినేషన్ ఉల్లిపాయ ముక్కలు. ఉంటున్నాను. ఇలా ఉల్లిపాయ ముక్కలు విత్ పాస్తా యమ్మీ యమ్మీ టేస్టీ ఉంటుంది అనమాట. సూపర్. వేడి వేడి పాస్తా రెడీ అండి. ఈ చల్లటి వర్షం పడుతుంది. ఈ వర్షంలో ఈ వేడి వేడి పాస్తా ఇలా పిల్లలకి ఇంట్లో చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి పాస్తా అయితే రెడీ అయిపోయింది అనమాట. వేడి వేడిగా పొగలు వస్తుంది. ఇందులో కొత్తిమీర అవన్నీ వేసుకోవచ్చు, మా పిల్లలు తినరనమాట, అందుకే నేనైతే ఇలాంటివి అయితే ఏమి వేయలేదు. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. మరి వేడి వేడిగా ఉంది, నోరు కాలిద్దామని భయం తీస్తుంది. కొంచెం చల్లారిద్దాం. ఒక ఆనియన్ ముక్క, 2 పాస్తా ముక్కలు, ఒక టమాటా ముక్క, అందులో ఒక చిన్న చిల్లీ ముక్క, పచ్చిమిర్చి ముక్క ఇవన్నీ పెట్టేసుకొని తింటే పాస్తా ఉంటుంది, యమ్మీ యమ్మీగా ఉంటుంది అనమాట. నిజంగా ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం అదిరిపోయిందనమాట. మనకు బయట ఎంత టేస్టీగా ఉంటుందో అంత టేస్టీగానే ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నాకు పెట్టు. చాలా బాగుందన్నమాట పాస్తా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్.